ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా ఆడవాళ్ళకి చాలా కోపం తెప్పించే ప్రశ్న. బహిష్టు అయిన 5 రోజుల కంటే ఎక్కువైతే ఆడవాళ్ళు గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? బహిష్టు 5 రోజుల కంటే ఎక్కువ ఉండదండి. 5 రోజుల కంటే ఎక్కువ ఉండేది ఎప్పుడు తెలుసా అండి? మొదటిసారి బహిష్టు అయినప్పుడు పిల్లలకి ఆంగ్ల పరిభాషలో చెప్తా ఓవర్ బ్లీడింగ్ అని ఉంటుంది. వాళ్ళకి 2-3 నెలల పాటు అలాగే వస్తుంది. వాళ్ళకు కొంచెం టైము. కానీ అది గనక బహిష్టపడం పద్ధతి లోపల ఉన్న వాళ్ళకైతే 3 రోజులు 4 రోజులు ఉంటుంది. 4వ రోజు అయిన తర్వాత స్నానం జరుగుతుంది. మరుసటి స్నానము. ఇది మొత్తము 5 రోజులు. ఇది అనగానే మేము ఇంట్లో అది మాకు ఆచారాలు లేవండి, మేము హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోతాం, కూర్చుంటాం. బాబు, దీని వెనకాల కథ ఏముందో తెలుసా? ఇంద్రుడు ఒకసారి తప్పు చేశాడు. అతను బ్రహ్మహత్యా దోషం పట్టింది. ఆ దోషాన్ని 10 మంది పంచుకోవాలి. ఎలాగంటారా? ఈరోజు స్మగ్లర్స్ ఉంటారు. స్మగ్లర్స్ని ఎవడైనా అరెస్ట్ చేస్తున్నాడా? ముందు వాడి కారు డ్రైవర్ని, వాడి అటెండర్ని. ఇలాంటి స్థితి అప్పుడు ఉందండి. అంటే మహానుభావుడు పెద్ద మినిస్టర్ తప్పు చేశాడు అనుకోండి, మినిస్టర్ని జైల్లో పెట్టరు, వాడి తాలూకు వాళ్ళు అందరినీ పెడుతుంటారు. ఇలాంటిది ఆ రోజు జరిగింది. ఇంద్రుడు చేసిన తప్పుని పంచుకోవడానికి మొదటగా జలదేవత వచ్చింది, భూమి వచ్చింది, చెట్లు వచ్చాయి, ఆడవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇంద్రుడి పాపాన్ని బహిష్టు రూపంలో తీసుకున్నారు. అందుకని ఇంద్రుడు వాళ్ళకి చెప్పాడు, అమ్మా, మీరు బహిష్టైన 4 రోజులు ఉంటుంది, మీలో రక్త ప్రసారం చేత బయటికి పోతున్నప్పుడు మీలో ఉన్న దోషము పోతుంది, నా పాపము పోతుంది. మరి మీ బెనిఫిట్ ఏమిటంటారా? మరుసటి స్నానం అయ్యింది అంటే మీరు గర్భధారణకి యోగ్యత కలిగిన వాళ్ళు అవుతారు. అదనమాట. అంటే అది అవ్వగానే గర్భం వచ్చని కాదు అర్థం. అక్కడ భర్త గారు ఉన్నారు, ఆవిడ బహిష్ట అయ్యింది. స్నానం మరుసటి స్నానం అయితే భర్త ఊళ్ళోనే ఉండి తీరాలని నియమం. ఇలాంటిదే అహల్య కథ, మరోళ్ళ కథ, కథలు బోళ్ళని ఉన్నాయి. అంటే గర్భధారణ యోగ్యత కలిగించేలాంటిది బహిష్టు. కానీ అదేమిటి? బయలాజికల్ ఫినామిననే కావచ్చును. ఆ దోషం ఉంటుంది కనుక ఆ దోషం ఉన్న సమయంలో ఇప్పుడు చూడండి, ఒక 50 ఏళ్ల కిందట కొన్ని రకాల జబ్బులు లేవు పిల్లలకి. ఇప్పుడు పిల్లలకి 5వ ఏటే కళ్ళజోడు వచ్చేస్తుంది. వాడికి 20 ఏళ్ళు రాకుండానే జుట్టు నెడిసిపోతుంది. ఇంకోటి, ఇవన్నీ ఎందుకు అంటే, మీరు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని, అన్నవరం విద్వాంసులు ఉండేవారు పెద్దలు, వారు వేదసార రత్నావళి అనే గ్రంథం రాశారు. దాంట్లో బహిష్ఠులుగా ఉండగా ఆడవాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల రేపు వాళ్ళు గర్భం ధరించినప్పుడు పుట్టబోయే పిల్లలకి ఎలాంటి వ్యాధులు అవకరాలు వస్తాయో చెప్పారు. దాని మీద పరిశోధనలు చేశారు డాక్టర్లు. అందుకనే బహిష్టు అయిన 4 రోజులు కూడా తల దువ్వుకోకూడదు, విపరీతంగా తినకూడదు. భోజనం చేసినప్పుడు కూడా భోజనం ఒకేసారి పెట్టించుకోవాలి తప్ప మాటికి పెట్టించుకోకూడదు. తర్వాత ఇష్టమిచ్చుడు వీధుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. అది ఇలాంటి కొన్ని నియమాలు చెప్పారు. మీకు అందరికీ చేదస్తం అనిపిస్తుంది. ఆ కథలు ఒక్కసారి జాగ్రత్తగా చదవండి. దీని మీద పరిశోధన చేసిన 2 డాక్టర్లు ఇప్పుడు ఊళ్ళో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూశారు. అది అంటే ఏమిటి? ఈరోజు చేసే తప్పులన్నీ కూడా గర్భాశయం మీద ప్రభావం చూపిస్తాయి. పెళ్ళి అయిన తర్వాతేలేండి, పెళ్ళి అవగాను చూపించినా పెళ్ళయిన తర్వాత పిల్లల మీద చూపిస్తాయి. ఎందుకంటారా? గర్భం ధరించిన ఆడపిల్లలు క్రైమ్ పిక్చర్లు చూశారనుకోండి, పుట్టిన పిల్లలు కూడా కేకలు, వెర్రి కేకలు, తిట్లు ఇలాంటి వాళ్ళే పుడుతున్నారు. చూసుకోండి ఒక్కసారి. అలా కాకుండా ప్రశాంతంగా ఉందనుకోండి, పుట్టిన ఇంత ఉంది. అందుకని బాబు, ఇలాంటి నియమాలు పాటించాలి. కనుక 5వ రోజుని, అంటే మరుసటి స్నానం అయిన తర్వాత, మారు స్నానం అంటారే, అయిన తర్వాత తప్పకుండా దేవాలయానికి వెళ్ళవచ్చును, దోషం లేదు. ముందు ఈ నియమాలు పాటిస్తారో పాటించరో మాకు తెలియదు. కానీ ఈ మధ్య ఇంకో ప్రమాదం వచ్చింది. కొన్ని మంత్రాలు నేర్చుకుంటున్నారు గురువుల దగ్గర. వాళ్ళు ఏం చెప్తారు ఆడవాళ్ళకి, మీరు 40 రోజులు ఇది ఆపకుండా చేసేయండి. 40 రోజులు ఎక్కడ చేస్తారండి వాళ్ళు? అందుకని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బహిష్టు కాకుండా ఉండేందుకు వీలుగా
ట్యాబ్లెట్లు వాడుతున్నారు. దానివల్ల ఏం ప్రమాదం జరుగుతుందో డాక్టర్లను అడగండి. అలాంటి మందులు వాడితే బహిష్టు ఆపవచ్చు. ఎంత ప్రమాదమో. ఇది మొగాన్ని నేను మాట్లాడితే బాగుండదు. అది కూడా పరిశోధన జరుగుతున్నాయి. ఇలాంటి దానికోసం పాడు చేసుకుంటున్నారు. దయచేసి వద్దు. అందుకనే పాతకాలం వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆడవాళ్ళకి స్తోత్రాలు చదువుకుంటే అమ్మ 21 రోజులు చదువుకోండి అమ్మ, బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ వదిలిపెట్టి మరుసటి స్నానం అయితే చదువు, ఇలా చెప్పేవారు. వాళ్ళందరినీ ఏం చూస్తున్నాం మనం? వాళ్ళందరినీ కూడా తాలింపులో కరివేపాకు రెబ్బల్లాగా అవతల పారేసి ఇలా చెప్పే వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంటున్నాం. ఇది గమనించండి. ఇది నా మాట కాదు. ఉప్పులూరు గణపతి శాస్త్రి వర్యులు, వారు వేదాంత ప్రవర్తకులు అయిన అద్భుతమైన గ్రంథం రాశారు. వేదసార రహస్యరత్నావళి అన్నవరం వారు ప్రచురించారు. ఇప్పటికదే 15 రీప్రింట్ పడింది, చూడండి. లేదా అధర్వణ వేదంలో మరింత బాగా చెప్పారు, గ్రంథాల్లో ఉన్నాయి, చూసుకోండి. మీరు పుస్తకాలు కాదు మస్తకాలే ప్రధానం అనుకుంటున్నారు. పుస్తకాలు చదవట్లేదు, యూట్యూబ్లు కొట్టి చూడండి పోని, దాంట్లో కూడా దీనికి సంబంధించిన మ్యాటరు అద్భుతమైన దొరుకుతోంది. స్వస్తి.